రండి 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 రండి. కూర్చోండి 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 కూర్చోండి. బాగున్నారా? బాగున్నాం. మంచి వాళ్ళకి అన్యాయం చేస్తే ఆ దేవుడు చూస్తూ ఊరుకోడండి. ఇప్పుడు ఎవరు మంచివాళ్ళు ఎవరు చెడ్డవాళ్ళరా? క్రాంతి మేడం మంచివాళ్ళండి. ఆవిడ గొంతు కోయడానికి రెడీ అయిపోతున్నారుగా. మీరు చెడ్డవాళ్ళండి. సిచ్యువేషన్ తెలిసి కూడా అలా మాట్లాడతావేంట్రా? నేనేమన్నా ఇష్టపడి పెళ్లి చేసుకుంటున్నానా? మీ పరిస్థితులు ఏవైనా సరే మీరు చేసేది మాత్రం క్రాంతి మేడంని కష్టపెట్టడమే అంటారండి. ప్రయాణం బాగా జరిగిందా? అందరూ బానే అమ్మా, ఉన్నారుగా? పెళ్లి కుమార్తెను తీసుకురండి. అలాగే పంతులు గారు. పూర్ణి వెళ్ళి తీసుకురండి. పెళ్ళనేసరికి ఎంత టిప్ టాప్ గా రెడీ అయిందో. అవును, కాళ్ళకి సాక్స్లు వేసుకుని మరీ రెడీ అయింది. అవును, సాక్సులు వేసుకుందేంటి? ఏముంది, ఇందాక మనం కాళ్ళు చెక్ చేద్దామని ట్రై చేశాం కదా, నిజం ఎక్కడ బయటపడుతుందోనని ఇలా కవర్ చేసుకుంటుంది. రామ్మా. ఆగండి. ఏంటే అవతల ముహూర్తానికి టైం అవుతుందని పంతులు గారు పిలుస్తుంటే ఆగమని అడ్డుపడుతున్నావు? మీ కాబోయే కోడలు పెళ్లిపీటల మీద కూడా సాక్సులు వేసుకుని వస్తుంది. ఎందుకో తెలుసుకుందామని. పెళ్లి కూతురంటే కాళ్ళకి చేతులకి పారానుండాలి. అది సాంప్రదాయం కదా. అవునమ్మా, పెళ్లి కూతురు అయ్యుండి కాళ్ళకి పారాణి పెట్టుకోకుండా పెళ్లిపీటల మీద ఎలా కూర్చుంటావు? కరెక్టేనండి. కానీ ఎప్పటికెప్పుడు పారాణి అంటే టైం ఎక్కడుంది? పారాణి పెట్టడానికి ఎంత టైం పడుతుంది? 5 నిమిషాలు. ఆ సాక్సులు తీ, నీ కాళ్ళకి పారాను పెట్టేస్తాం. పారానా? కాళ్ళకా? హా. పారాణి కాళ్ళకి కాకుండా మూతికి పెడతారా ఏంటి? సాక్సులు తీ. వద్దు, నేను సాక్సులు తీయను. తీయమంటే కుదరదంటావేంటి? అది వద్దని చెప్తుంది కదా, ఎందుకలా ఫోర్స్ చేస్తున్నారు? వద్దు అంటే వదిలేస్తామా? సంప్రదాయాన్ని వదిలేసుకుంటామా? ఏమండి, మీరైనా చెప్పండి. అదొద్దని చెప్తుంటే ఎందుకే బలవంతం చేస్తున్నారో? ఈ ఒక్క విషయంలో మీ మాట వినమత్తయ్యా. నువ్వు తీవే.
తిలోత్తమా, సమయానికి వచ్చావు. చూడవే వీళ్ళ అరాచకం. మా ఇంటి కాబోయే కోడల్ని ఎందుకలా ఇబ్బంది పెడుతున్నారు? కాళ్ళకి పారాణి పెడతామంటున్నావు, అది తప్ప అండి? ఇంతకీ నువ్వెవరు? తను నా మొదటి కోడలు. ఓహో, పీకల మీద కత్తి పెట్టి పెళ్లి చేసుకుంది నువ్వేనా? అవును. తను వద్దంటున్నా ఎందుకు బలవంతం చేస్తున్నారు? గతంలో ఇలాగే ఒకళ్ళు ఆస్తి కొట్టేయాలని నాటకం ఆడితే వాతలు పెట్టి కాలికున్న వేళ్లు తీసి పంపించేశాం. మళ్ళీ అదే మారువేషం వేసుకొచ్చిందేమో అని మా డౌట్. తన కాలికేదో ఇన్ఫెక్షన్ అయి ఉంటుంది, అందుకే సాక్సులు తీయను అంటోంది. అది వదిలేసి మీరేదో గతంలో జరిగినవి, అవి జరిగినవి, ఇవి జరిగినవి అంటారేంటి? ఏమ్మా? అవునండి, గతంలో వచ్చిన అమ్మాయి ఎవరో నాకు తెలియదండి. నేను మాత్రం నేనేనండి. మీరు చెప్పినట్టు నా 2 కాళ్ళకి ఇన్ఫెక్షన్ వచ్చింది, అందుకే సాక్సులు వేసుకున్నానండి. విన్నారుగా? కావాలంటే చూపిస్తాను, చూడండి. టెన్షన్ పడకు, వాళ్ళ బారి నుంచి కాపాడి ఈ పెళ్లి జరిపించడానికే మేము వచ్చాం. అమ్మయ్యా, బ్రతికిపోయాను. ఎడం కాళ్ళు చూశారు, అదే కుడికాలు చూసుంటే దొరికిపోయేదాన్ని. ఇదిగో, ఏంటి నల్లగా ఉంది? రెండో కాలు కూడా అలానే ఉందండి. ఇప్పుడు అర్థమైందా? అందుకే తను సాక్సులు వేసుకుంది. అమ్మా, పెళ్లి కూతురు పెళ్లి కొడుకుని త్వరగా తీసుకురండి, ముహూర్త సమయం దాటిపోతుంది. అలాగే పంతులు గారు. రే కళ్యాణ్, నానా. లలిత, కళ్యాణ్ ఏంటి డల్గా ఉన్నాడు? వాడెప్పుడూ అలాగే ఉంటాడు. ఓ, రారా కళ్యాణ్. పూజ, ఇంతకీ ఈ బ్యాచ్ ఎవరో? మా అత్తయ్యకి ఫ్రెండ్స్, ఆవిడేమో ఆవిడ కోడలు. అందుకేనా మనం చెప్పేది వినకుండా వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు? చూద్దాం.
పట్టుకోరా. ఆ? ఆ? బావా ఇందులో పావుంది బావా. పుసుక్కుని కాటేసిందనుకో తప్పుక్కుని పోతాను బావా. అది కాటేయాల్సింది నిన్ను నన్ను కాదురా, ఇంట్లో వాళ్ళని. ఏం చేయదు, పట్టుకో. ఆ, హలో. హ్మ్. ఏంటి క్రాంతి, దగ్గరుండి నీ మొగుడికి నువ్వే పెళ్లి జరిపిస్తున్నట్టున్నావు? అది జరిగే పెళ్లి కాదు. ఇంతకీ నువ్వెవర్రా? నీ శత్రువులే, పేరు బాబ్జీ అంటారు. ఏమే, బతికున్నానని నిరూపించి అరెస్ట్ చేయించి నన్నే జైలుకు పంపిస్తావా? నీ అంతు చూడ్డానికే వచ్చానే. పిచ్చివాగుడు వాగావంటే జైలుకి కాదు, డైరెక్ట్గా పైకే పంపిస్తాను. పెట్రా ఫోను. ఏయ్, చెప్పేది వినో. కాసేపట్లో నీ ఇంట్లో ఒక శవం లేవబోతోంది. ఈ మాట నిన్ను బెదిరించడానికి చెప్పట్లేదు, నేను చెయ్యబోయేదే చెప్తున్నాను. నేను పంపుతున్న ఆయుధం నీ ఇంట్లో నీ అత్తలనైనా మింగేయచ్చు, లేదా నీ మొగుణ్ణైనా మింగచ్చు, లేదా అందరికంటే నీ ప్రియాతి ప్రియమైన నీ పూజనైనా బలి తీసుకోవచ్చు. రే, నేనుండగా మా ఇంట్లో వాళ్ళ మీద ఒక్క ఈగ కూడా వాళ్ళనివ్వను. హె, చూద్దాం. హే, క్రాంతి, ఏమైంది? ఎవరు ఫోన్లో? ఆ కర్పూర మల్లుడు బాబ్జీగాడు. వాడేదో ప్లాన్ చేసి మన ఇంట్లో వాళ్ళకి ప్రమాదం తలపెడుతున్నానని బెదిరిస్తున్నాడు. బావా ముందు దీన్ని పట్టుకోవా. హే, ఆ, ఆ. ఆ క్రాంతికి వార్నింగ్ బాగానే ఇచ్చావు గాని ఇప్పుడు మన ప్లాన్ ఎలా అమలు చేస్తావు? వామ్మో, ఇంత పెద్దగా ఉందేంటి? ఆ? దీన్ని లోపలికెలా పంపాలో నేను చెప్తాను. ఆ.
నువ్వైతే సప్లై చేయగలవుగా? చేస్తా బాబు. రే గిరి, ఆ బావా, ఈవిడ ఫోన్ నెంబర్ తీసుకో. నీ నెంబర్ చెప్పమ్మా. ఇదిగో ఈ పూలు తీసుకుని లోపలికి వెళ్ళు, లేట్ అయిపోయింది ఇప్పటికే. ఉండమ్మా. వెళ్ళమ్మా, జాగ్రత్తగా వెళ్ళు. ఆ బాబ్జీ అసలే పరమ దుర్మార్గుడు. ఏం ప్లాన్ చేశాడు? ఆపద ఏ రూపంలో వస్తుందో అనేది ఎలా తెలుస్తుంది? బాబు, పూజ పూర్తయింది. అమ్మాయి అబ్బాయి వెళ్ళి బట్టలు మార్చుకుని రండి. సమయానికి నువ్వు వచ్చావు కాబట్టి సరిపోయింది తిలోత్తమా. లేదంటే ఆ క్రాంతి పెళ్ళాపడానికి ఏదో ఒక గొడవ చేసేది. మీరొచ్చే సమయానికి ఏం చేస్తున్నారో చూశారు కదా. పారాణి పెట్టాలి, అది పెట్టాలి, ఇది పెట్టాలి అని ముహూర్తం దాటించడానికి ట్రై చేస్తుంది. మీకు ఆ క్రాంతి అంటే ఇష్టం లేదు కాబట్టి, మీ అబ్బాయికి రెండో పెళ్లి చేస్తున్నారు కాబట్టి, మీరు చెప్పారు కాబట్టి ఈ పెళ్లి జరిపించటానికి నేనొచ్చాను.